కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు ఆ పథకానికని, ఈ పథకానికని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే వీళ్ళు దాన్ని దడి మళ్లించేసేసి తినేసేయడం లేకపోతే ఏదో చేసామని చెప్పుకోవడం చేసేవాడు. కానీ మోడీ సర్కార్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఎట్లయితే తెచ్చాడో, రైతు భరోసా కేంద్రం, సచివాలయ వ్యవస్థ, నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేయటం, అట్లాగే ఆ గ్రామీణ ప్రాంతాల్లో అలాగే వార్డు ఆసుపత్రులు, గ్రామ ఆసుపత్రులు అన్నటువంటిది ఎట్లాగైతే ఏర్పాటు చేసుకొచ్చారో, వీటిట్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే సర్వశిక్ష అభియాన్ నిధులతో నాడు నేడు కింద చేసుకొచ్చారు. అట్లాగే ఆ ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే వచ్చినటువంటిది. రైతు భరోసా కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. అయి కరెక్ట్‌గా చేసుకొచ్చాడు. పేరు తనది పెట్టుకున్నాడు. ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో సమృద్ధి గ్రామ్ డిజిటల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి ఒక ఊరిని ఎంచుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో నారాకోడూరుని ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. ఇందులో విద్యా నైపుణ్యం, స్మార్ట్ తరగతి గదులు, ఏఆర్, వీఆర్ ఆధారిత అభ్యాసం, డిజిటల్ నైపుణ్యం అందులో నేర్పుతారు. ఇవి కాకుండా ఐఓటీ ఆధారిత నేల పరీక్ష, డ్రోన్ సహకారం, స్మార్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు అందులోనే ఏర్పాటు చేస్తారు. అలాగే టెలికన్సల్టేషన్లు, ఆరోగ్య ఏటీఎం కూడా అక్కడ ఉంటాయి. ఈ ఆరోగ్య ఏటీఎంలో 60 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. అలాగే ఈ కేంద్రంలో స్కిల్ ల్యాబ్ పెడతారు. ఇక్కడ విద్యార్థులు ఏఆర్, వీఆర్ టెక్నాలజీ సాయంతో 3D కింద అవసరమైన సమాచారం, వైజ్ఞానిక అంశాలను తెలుసుకునే ఏర్పాటు కూడా చేశారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన డ్రోన్ టెక్నాలజీ ద్వారా రైతులు తమ పొలాలకు పురుగు మందులు పిచికారీ చేసుకోవడానికి వీలుగా మరో విభాగం ఏర్పాటు చేస్తున్నారు. ఈజీ మార్ట్లో రైతులు, స్థానికులు తమ ఉత్పత్తిని ఆన్లైన్లో అమ్ముకోవడానికి కూడా ఇంకో విభాగం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో టీవీని కంప్యూటర్గా మార్చుకుని ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు ప్రత్యేక బాక్సులు కూడా ఇస్తారు. అలాగే ఓఎస్డిసి, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ బ్యాంకింగ్ చెల్లింపులు, గ్రామీణ నెట్వర్క్, పబ్లిక్ వైఫై, హాట్స్పాట్లతో భారత్ నెట్, ఎఫ్టిటిహెచ్ని కూడా బలోపేతం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకి అన్ని సేవలు ఒక్క చోటే అందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నాడు జగన్ చేస్తే నేడు మోడీ దేశవ్యాప్తంగా చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అయితే నారాకోడూరుని ఎంపిక చేశారు.